ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు మంచిగా పోరాడు దొక్కినాడు తిరుగుతున్నది వారేది టైర్ ఏం రాదన్నా సైకిల్తో ఆడుకుంటున్నావు ఎక్కడ పోయినా ఉంటున్నా ఇక ముందుగా అందరు క్షణాతులు ఏం చేయాలి మరి ఇక సర్పంచ్ సబ్జెక్ట్ బయటకు పోయినాడు అందుకే ముందర బహుమతులు ఆడుకుంటున్నా ఇప్పుడు వచ్చింది ఇక సారు ఇక ఎక్కిన ఫస్ట్ ముంపై ఊరి పేరు చెప్పంటారు కదా అతివెల్లి ఊరు మన వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం ఇక దగ్గర ఉంటుంది మన వికారాబాద్ హెడ్ క్వార్టర్కు ఇక మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు మేడం అనమాట సర్పంచ్ మేడం పేరు వచ్చి విజయలక్ష్మి మహేందర్ రెడ్డి ఇక పటేలు విలేజ్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు దాంతోపాటు చాలా రోజుల నుండి రాజకీయం చేసుకుంటూ ఈసారి అవకాశం వచ్చాయని చెప్పి మళ్ళీ మేడం నిలిచిపెట్టి గెలిపించారు ఇక పటేల్ నాతో ముచ్చట పెడతా తమాషాడు పటేల్ సినిమాలా కనిపిస్తున్నాడు నున్నగా ఎపిలాజర్ మార్పు పటేల్ బయటకు రావండి అందుకొచ్చి గడపలో పడేలా చెక్కుపట్టున్నది అండి అప్పుడు అలవాటు అయ్యే అప్పటి నుంచి మా పెద్దల నుంచి అలవాటు అది తెలంగా నాకు టిప్పిస్తాము అదే ఇక పండుగ దగ్గరకు వస్తున్నది ఇప్పుడు జత ఇప్పిస్తే దండ కూడా పెయిన్ ఉంటుంది అట్లా ఎందుకంటే నాకు ఎంత ఉన్నది మీద గట్టిగా ఉన్నది మరికి పొద్దుగా మీ ఊరికి వచ్చిన ముచ్చట పెట్టి సూర్యతం అయ్యా నేనంటే తెలుసుకుని వచ్చిన మా వ్యూవర్స్ గురించి మీ తరఫున ఒక్కసారి చెప్పాలి మీ గురించి నాది టెలిగ్రామ్ వికారాబాద్ మండలం వికారాబాద్ జిల్లా ఈ 2025లో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా మిస్సెస్ అయిన అర్ధ విజయలక్ష్మి మహేందర్ రెడ్డి నిలబెట్టి గెలుచుకోవడం జరిగింది. నన్ను అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించినందుకు నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. పేరు విజయలక్ష్మి మహేందర్ రెడ్డి, మా అత్తేలి గ్రామ పంచాయతీ, వికారాబాద్ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా గ్రామంలో ఈ డిసెంబర్లో ఎలక్షన్లో పోటీ చేసి మేము భారీ మెజారిటీతో గెలిచినాము. మహిళా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలామంది మహిళా సర్పంచ్లు వచ్చారు వికారాబాద్ మండలంలో. ఇంచుమించు ఒక 12-15 మెంబర్స్ ఉన్నారు మహిళా సర్పంచులు. మాకు చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సూర్యన్ పటేల్ ఇంకటికి కుటుంబంలో రాజకీయం చేసిన మీరు వస్తే పటేల్ రాజకీయంలో అయితే మా నాన్నగారు కొంచెం చేస్తుండే, గ్రామ స్థాయిలో చేస్తుండే. అయితే మా తాత వచ్చేసి అగ్రికల్చర్ మొత్తం చిన్న స్థాయి నుంచి పెద్దగా అంచెలంచెలుగా మా తాత అగ్రికల్చర్ చేసి ఎదగడం జరిగింది. అయినాక మా నాన్నగారు వచ్చేసి గ్రామ స్థాయిలో పొలిటికల్ చేసేవారు అప్పట్లో. అయినాక మా గ్రామ పెద్దల స్ఫూర్తితోని నేను గిడంగా ఎదగడం జరిగింది రాజకీయంలో. నేను మొట్టమొదట యాక్చువల్గా టీడీపీ అయినాక మా కొన్ని కారణాల వల్ల మా మాజీ సర్పంచులు గెలవడం వల్ల ఆయన అప్పుడు స్పీకర్ గారు ఉండ్రి, అంటే ఇప్పుడు స్పీకర్ గారు అప్పుడు లేకుండా మాజీ మంత్రి ఉంటే అప్పట్లో ఆయన మా మాజీ సర్పంచ్ గెలవడం అయినాక టీడీపీలోకి నుంచి కాంగ్రెస్లకు కలిసి విలేజ్ని అభివృద్ధి చేద్దామని మేమందరం కాంగ్రెస్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు పోయే సందర్భం రాలేదు. ఇప్పటి వరకు అది ఇంకా ఆలోచన లేదు. మరి ఇంత తమాషా మాట్లాడుతున్నాం. ఎంతమంది మేమిద్దరం. నేను ఫస్ట్ తమ్ముడు చిన్న. నేను డిగ్రీ చేసిన. మేడం మాట్లాడతాం కోపం కాదు. చెప్పండి. ఈ షాది ఎప్పుడు చేసుకున్నాం మేడం? డేట్ చెప్పు, గుర్తున్నా కదా? 13th April 2006. కరెక్టేనా మేడం? ఇంకో మాట అంటే మేడం నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నా అమ్మ నాన్న చూసిన సంబంధం అచ్చా దగ్గర కుటుంబం మా మేనమామ కూతురు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అదే. మరి ఇప్పుడు బిజినెస్ బిజినెస్ వచ్చేసి నేను డ్రిప్ ఇరిగేషన్ డీలర్షిప్స్ ఉన్నాయండి నాకు పాతరంగడి మొత్తం అగ్రికల్చర్కి సంబంధించి. అది ఒకటి కొంచెం చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తాను. మరి ఎట్టకెళ్ళి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మీడియం సర్పంచ్ పోటీ చేయించినాం. పోటీ చేస్తే మన గ్రామంలో ప్రచారం పెడతారు కదా ఇంటింటికి. ఆ సమయంలో ప్రజలు మీకు ఏ విధంగా స్పందించారు? ఆ సమస్యలు చెప్పి పడాలా? మా ఊళ్ళో వచ్చేసి సమస్యలు చెప్పుకున్నా. నేను ఇల్లు ప్రచారం చేసి తిరగడం జరిగింది.
వాళ్ళ సమస్యలు చెప్పిండ్రు. మోరీలు, స్ట్రీట్ లైట్లు కొన్ని ప్రాబ్లం ఉండే, అండర్ గ్రౌండ్ ప్రాబ్లం ఉండే, మహిళా పెన్షన్లు కొంచెం వృద్ధాప్య పెన్షన్లు అడిగినాను. విద్య కొంచెం విద్య గురించి కొంచెం ఇబ్బంది ఉండే. మా ఊళ్ళో స్కూలు ఒక 30 మెంబర్సే స్టూడెంట్స్ ఉండే, టీచర్లు లేకుండే. అట్లా స్కూల్ కొంచెం బాగాలేకుండే. దాన్ని డెవలప్ చేయమని అడిగిండ్రు. అంగన్వాడీ కేంద్రం కొంచెం సిస్టమ్ చేయమని చెప్పిండ్రు. వైద్యం కొంచెం ఇది మా తాన కొంపల్లి విలేజ్ ఉంటుంది మాకు కొద్ది ముందు. ఆ ఊరికించి మా ఊరికి రావాలంటే ఒక 800 మీటర్స్. ఆ చెట్లు ఇట్లా బాగాలేకుంటుండే. నైట్లో ఎవరైనా మాదంతా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే విలేజ్. మా ఆడపడుచులు వెజిటేబుల్ అమ్ముకొని ఇంటికి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుండే, పాములు దాంతో స్ట్రీట్ లైట్ లేపిమని అడిగిండ్రు. అట్లా కొంచెం వైద్యం గురించి ఎక్కువ ఇది చేసిండ్రు. పారిశుద్ధ్యం దాని గురించి నాకు అడగడం జరిగింది. నాకు మెజారిటీ అంటే 998 మెజారిటీ వచ్చింది. నాకు 998 మెజారిటీ వచ్చింది రాజన్న. మొత్తం ఎంత? మొత్తం మా ఊళ్ళో పోలయ్యేటి 1125 పోలేని. మా ఊళ్ళో మొత్తం 1325 ఓట్లు. పోలైన ఓట్లు 1125. అందులో నాకు వచ్చిన ఓట్లు మెజారిటీ ఏమో 998. నాకు అపోజిషన్ పిల్లగానికి వచ్చేసి 68 ఓట్లు పడ్డాయి రాజన్న. వన్ సైడ్ కొట్టిన మ్యాచ్. అంటే నా ఊళ్ళో నేను చిన్న ఉన్నప్పుడు సన్నిహితంగా నేను కొంచెం పబ్లిక్ దగ్గర మంచి ఏదానికైనా, మంచి దానికి చెడదానికి ఏదానికైనా ఫస్ట్ ముందు నుండి నేను నా సొంత మనుషులు లేక ప్రతిదానికి నేను ఇదైతా. అయితే డిస్టిక్ లో ఫస్ట్ మెజారిటీ డిస్టిక్ లోనే ఫస్ట్ అది అనిపిస్తున్నది. మరి ఖర్చు కూడా జోరు కావచ్చు. ఎంత వచ్చిన అన్న నా ఊరు ప్రజలు నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను ఒక్క రూపాయి ఆశించలేరు. మామూలుగా ఛాయ్ పని ఖర్చులు ఉంటాయి కదా, అలాంటి మా ఊరు వాతావరణం నువ్వు మొత్తం తిరగలేనట్టు తిరిగితే నీకు మా ఊరు వాతావరణం, మా ఊళ్ళో తిరిగితే కోటర్ సీసాలు కనిపిస్తాయా, వాతావరణం ఎట్లుంటది, మంచి వాతావరణం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో జనాలు ఏ మత కులైనా ఆ మతం సంబంధించిన మతాన్ని చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మా విలేజ్ ప్రశాంతం. వార్డ్ మెంబర్ 10కి 10 యునానిమస్ అయినాయి రాజన్న. యునానిమస్ ఒక సర్పంచ్ కే పోటీ ఉండే. ఆ అబ్బాయి వచ్చిండు సరే కానీ అన్నట్టు ఊరందరూ వన్ సైడ్ నన్ను ఇది చేసినాక ఒక అబ్బాయి హైదరాబాద్ లో ఉంటుండే. ఆయన వచ్చి అంటే ఆయన పోయిన 5 ఏళ్ల కింద గిటంగా అట్లనే వచ్చి కాంపిటీషన్ చేసిండు. మళ్ళీ అదే ఈసారి గిటంగా అట్లనే వచ్చి చేసిండు. కానీ జనాలందరూ నన్ను మంచితనము మా పెద్దల ఆశీర్వాదంతో నేను చేసే మంచి పనులు. మరి ఎట్టకేలకు మంచి మేధస్సులు గెలిపిస్తుంది మేడం. గెలిపించాక ఎటువంటి కార్యక్రమం శురు చేసుకోవడంలో గ్రామంలో రాజన్న మా ఊరు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సైడ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మహిళా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, వాళ్ళ మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సహకారంతో నేను గ్రామానికి చేస్తున్న ఇంకోటి మహిళా సమైక్య బిల్డింగ్ లేకుండా మా ఊళ్ళో డ్వాక్రా సంఘాలకు వాళ్ళకి బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. అట్లా మన గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో నేను ముందరకు పోవడం జరుగుతున్నాను. అయితే మా ఊళ్ళో వాటర్ ప్రాబ్లం చాలా ఉండే రాజన్న. అది నేను వచ్చినాక నా కొంచెం వాటర్ మీద సిస్టమ్ మీద నాకు కొంచెం అవగాహన ఉంది. దాన్ని బట్టి మొత్తం వాటర్ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసిన. ఇంకోటి వీధి దీపాలు అనేది ఊళ్ళో ఉండే కానీ ఊరి బయట దాకా రావాలంటే ఇబ్బంది ఉంటుండే అన్న. అది కొంపల్లి వరకు నేను వీధి దీపాలు వేయడం జరిగిందన్న. గ్రామ పంచాయతీ మా పెద్దలు కట్టిందే ఉంది రాజన్న. దాన్ని అంతా యూజ్ చేయకపోవడం కొంచెం ఇది ఉండే. దానికి సీసీ రోడ్లు ఎక్కడం అంతా బాగాలేకుండా దాన్ని నీట్గా చేసి అంత ఒక గ్రామ పంచాయతీ ఎట్లుండాలనో గ్రామానికి అది మొదటి మెట్టు కాబట్టి దేవాలయం లాంటిది కాబట్టి ఈరోజు అది దాన్ని దేవాలయంగా తీర్చిదిచ్చిన. ఇంకోటి మా ఊరికి వాటర్ సప్లై ఓపెన్ వెల్ ఉంటుంది. ఆ ఓపెన్ వెల్కు పైన ఏం కంచె అట్లాంటిది లేకుంటుండే, చెదారం పడుతుండే. దాని విధంగా ఫెన్సింగ్ చేసి నీట్గా చేయడం జరిగిందన్న. మా ఊళ్ళో ఇంకోటి కరెంటు స్తంభాలు కరెంట్ వచ్చినప్పుడు వేసిన స్తంభాలు ఉండే. ఎప్పుడో కరెంట్ వచ్చినప్పుడు 60లో ఉన్నప్పుడు స్తంభాలు ఉండే అన్న. అవి ఎట్లా పడితే అట్లా కొంచెం వానగాలి వస్తే ఇబ్బందిగా కరెంట్ పోవడం, ఇరిగిపోవడం అట్లాంటి ఇబ్బంది జరుగుతుండే. అందులో నేను ఏం చేసిన అంటే మా స్పీకర్ గారి సహకారం తీసుకొని నేను డీతో మాట్లాడి మొత్తం విలేజ్ మొత్తం ఒక సిస్టంగా కరెంట్ చేసిన రాజన్న. స్తంభాలు కానీ, లైన్లు కానీ, ట్రాన్స్ఫరాలు కానీ ఒక పర్ఫెక్ట్ చేసినాం. సొంత కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలో అంటే సొంత కార్యక్రమాలు అంటే నేను స్వచ్ఛందంగా
సేవా కార్యక్రమాలు చేస్తారు రాజన్న. ఇప్పుడు ఇప్పుడు గరీబుల ఇంట్లో చనిపోయింది అనుకోండి అన్న, ఒక సాగు సందం అనేది ఉంటుంది కదా, ఆ రోజు నేను ఒక 5,000 ప్రతి ఇంటికి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇస్తాను రాజన్న. ఇంకోటి యూత్ పిల్లలకి ఏమన్నా క్రికెట్ కిట్ కానీ స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఉంటే నేను డొనేట్ చేస్తాను. అట్లా ఈ స్కూల్లో వచ్చేసి స్కూల్ చాలా ఇబ్బంది ఉండే అన్న, పెయింటింగ్ లేకుండే స్కూల్లో కనీసం. నేను ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళి చూడండి, మంచి మంచి చిత్రాలు వేయించి దాని అవేర్నెస్ అంటే పిల్లలకి ఎట్లా చదువు చెప్పాలి, ఈ విధంగా చెప్తే, ఈ చిత్రాలను చూసి చెప్తే, ఇట్లా చిత్రపటాలను చూసి చెప్తే దాన్ని విద్యార్థులకు ఎట్లా ఈ సులువుగా ఇట్లా టీచర్ల సలహాలు తీసుకొని సులభంగా ఎట్లా చదువు చెప్పాలనో స్కూల్ అంతా బాగా చేసిన రాజన్న. ఇంకా గుడి బడి అనేది కామన్, అట్లాంటి గుడ్లకు మంచి వాతావరణం కల్పించిన, ఇంకా అట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అడుగుతా మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే, ఈ కిత్తం మన రేవంత్ సార్ ఇచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వ్యత్యాసం చెప్తా. ఖచ్చితంగా చెప్తారు అదన్న. కేసీఆర్ చేసింది ఏం లేదు రాష్ట్రానికి, 10 ఏళ్ళు వాళ్ళు దోసుకొనికనే సరిపోయినరు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, అది కూలిపోనికే వాళ్ళ ఫ్యామిలీ బతకనికనే సరిపోయింది. వచ్చిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకే వాళ్ళ కమిషన్లకే సరిపోయినాయి రాజన్న. అది కట్టిన కొన్ని రోజులకే కూలిపోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డనే వాళ్ళు ఆదరించలేకపోయినారు రాజన్న. ఆమెనే వచ్చి వాళ్ళ చరిత్ర అంతా బయటికి తీస్తుంది. వాళ్ళ చేసింది ఏం లేదు రాజన్న. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఎవరికి ఒకటి ఇచ్చిన పాపన ఏడా కనిపించలేదు. మీరు చూడండి కావాల్స్తే. ఇంకోటి రేషన్ కార్డు, ఒక 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన లేదు కేసీఆర్. చాలా ఆయన దళిత సీఎం చేస్తా అన్నాడు, ఫస్ట్ మాట అదే ఆయన ఇచ్చింది. ఆ దళిత సీఎం చేయక ఫస్ట్ మాట తప్పిందే కేసీఆర్ అన్నారు రాజన్న. దాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక చాలా 6 గ్యారంటీలు ఇచ్చిండు రాజన్న. అందులో ప్రతిదీ అమలు చేసుకుంటూ వచ్చిండు. రేషన్ కార్డులు 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ అని రేషన్ కార్డులు మా రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇంకోటి ఆడపిల్లలు ఆధార్ కార్డు తీసుకొని పోతే ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటంత హక్కు కల్పించిండు ఆడపిల్లలకు. ఇంకోటి వైద్యం వచ్చేసి మంచి ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక సన్నబియ్యం పథకం పెట్టిండు, సన్నబియ్యం ఇచ్చిండు. ఇంకోటి గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాడు. ఇందిరా మిల్లు అయితే ప్రతి విలేజ్కి, మా విలేజ్ గిటానికి వచ్చినాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాడు. మా ఊరికి 21 వచ్చినాయి రాజు. అట్లా ఇంకోటి ఇప్పుడు మళ్ళీ సెకండ్ విడత గిటంగా త్వరలోనే ఇస్తా అంటుండు. పెన్షన్లు ఇస్తున్నాడు. అట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను ఎన్నో హామీలు ఇచ్చిండు. మా రేవంత్ రెడ్డి రాగానే 2 లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిండు రాజన్న. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ రైతు బంధు అప్పుడు వేస్తుండే, హైదరాబాద్ ఉన్న భూములన్నీ అమ్ముకొని రైతు బంధు వేసిండు రాజన్న. మా రేవంత్ అని వచ్చినాక 1 గుంట భూమి అమ్మకుండా రైతులకు రైతు బంధు సకాలంలో వేస్తున్నారు రైతు. బట్ ఇక పోయేముందులో మాట్లాడుతా ఇంకా దగ్గర 4 సంవత్సరాల మీద 2-3 నెలలు టైం ఉంది మేడం. మనకి ఆ సమయంలో ఇంకా మీరు ముందు అత్యవసర గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏమంటారా? చాలా ఉన్నాయి రాజన్న, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి దీంతో చాలా ముందుకు వెళ్ళింది మా ఊళ్ళో. ఇంకా వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ అట్లాంటి చిన్నవి లేవండి, దానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నాం స్పీకర్ గారిని మాట్లాడి. ఇంకా స్కూల్కు కొంచెం స్ట్రెంత్ పెంచినాము, టీచర్లు లేరు, దాని గురించి కొంచెం స్పీకర్ గారిని మాట్లాడడం జరిగింది. అట్లాగే గ్రామ పంచాయతీ భవనం మంచిగా ఉంది, ఇంకోటి అంగన్వాడీ సెంటర్ గిట్ట ఉంది, కానీ కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి రాజన్న. అవి స్పీకర్ గారి దీంతో తీసుకోవడం జరుగుతుంది. మేము స్పీకర్ గారి దగ్గరికి పోతే ఏది మాకు కాదనలేకపోతాడు. మా గ్రామం నుంచి ఆయనకు అత్యధికంగా ఎప్పుడైనా సరే మా మీద చాలా ప్రేమ ఉంటుందన్న. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారి గారితో సహకారంతో మా గ్రామానికి ఫండ్ తీసుకొని రాబోయే ఇంకా ఎట్లాంటి సమస్యలు లేకుండా చేస్తాను. అట్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా కోరిక రాజన్న. ఇంకోటి మా ఊరికి ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేసుకున్నాం రాజన్న. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి www.atveli.in అని పెట్టుకున్నాము. అందులో మేము చేసిన పనులు, మా అభివృద్ధి, గతం ఏమున్నది, ఇప్పుడేమున్నదో అన్నీ మీరు చూసుకోవచ్చు రాజన్న. అందులో
చాలా మంచి ఆలోచన పట్టాలి. మా స్పీకర్ గారి సహకారంతో ఉమ్. మేము చాలా డెవలప్ చేయాలని వచ్చినాం రాజన్న. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. పొలాల కాడికి రోడ్లు లేవు రాజన్న, పర్మిషన్ రోడ్లు లేవు. తను మాట ఇవ్వడం జరిగింది. మాకు స్పీకర్ గారు ఎప్పుడైనా వెన్నుండి మాకు ఇది చేస్తాడు స్పీకర్. ఆయన మేము ఏది అడిగినా కాదనలేడు, ఖచ్చితంగా మాకు ఇస్తాడు. ఆయన సహకారంతో మేము విలేజ్ను నంబర్ 1 చేద్దామన్న ఆలోచనతోనే వచ్చినాం రాజన్న. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోతాం. మంచి మాట. ఇక దమ్మటి చూపడి సెల్వి ఇక పోయిస్తాను. సరే మంచిదన్న.